మనందరికీ రూపాయి తెలుసు, అర్ధ రూపాయి తెలుసు, ఆఖరికి పావలా కూడా తెలుసు. కానీ వాటికంటే ముందు ఏ ఏ కాయిన్స్ ఉన్నాయో మనకు తెలియదు. సో తెలుసుకున్నారండి. ఇది రూపాయి, ఇది అర్ధ రూపాయి, ఇది పావలా. ఇప్పటి వరకు మన అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి తెలుసుకున్నారండి. వీటిని బేడాలు అంటారు. ఇలాంటి 8 బేడాలు కలిస్తే 1 రూపాయి అవుద్ది. తర్వాత వీటిని అనాలు అంటారు. ఇవి 16 కలిస్తే రూపాయి అవుద్ది. నెక్స్ట్ ఇవి అర్ధనాలు. ఇవి 32 కలిపితే 1 రూపాయి అవుద్ది. ఇంకా పూర్తిగా వీడియోలోకి వెళ్ళే ముందు మీకోసం ఎంతో కష్టపడి ఈ కంటెంట్ అంతా సెర్చ్ చేసా గైస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా తర్వాత వీటిని కానీలు అంటారు. ఇవి 64 కలిస్తే 1 రూపాయి అవుద్ది. ఇవి యగానీలు. ఇవి 128 కలిస్తే 1 రూపాయి అవుద్ది. ఇంకా ఇవి దమ్మిడీలు. పెద్దలు అంటూ ఉంటారా, డబ్బులు ఉన్నాయంటే దమ్మిడి కూడా లేదురా అని. ఇవే అవి. ఇవి 192 కలిస్తే 1 రూపాయి అవుద్దంట. తర్వాత ఇవి రోలీలు. ఇవి 384 కాయిన్స్ కలిపితే 1 రూపాయి అవుద్దంట. ఇంకా తర్వాత ఇవి గవ్వలు. వీటినే గుల్లకాసులను కూడా అంటారు. అరే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదురా అంటూ ఉంటాం కదా, ఆ గవ్వలు ఈ గవ్వలే. ఇవి 768 గవ్వలు కలిస్తే 1 రూపాయి అంట. అంటే అప్పట్లో రూపాయి గవ్వలు కావాలంటే జోబీలు చాలావేమో. సో ఇవి గైస్ అప్పట్లో ఉపయోగించిన కాయిన్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.